ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మకర రాశి వారికి ఈ జూలై నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాబోతున్నటువంటి 17వ తారీఖు వరకు కూడా రవి షష్టమంలోనే సంచారం చేస్తాడు. అదే విధంగా వచ్చినప్పటికీ ఆ యొక్క సప్తమంలోకి వచ్చినప్పటికీ గురువు, శుక్రుడు, బుధుడు యొక్క కలయిక జరుగుతుంది రాశి వారికి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే కేంద్ర స్థానంలో శుభగ్రహాలైనటువంటి 3 గ్రహాలు కలిసి ఉండటం, వాటి యొక్క దృష్టి వచ్చినప్పటికీ జన్మరాశి మీద ఉండటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంది. 4వ తారీఖున షష్టమంలోకి శుక్రుడు, అష్టమంలోకి వచ్చేటప్పటికి శుక్రగ్రహ సంచారం, బుధుడు వచ్చేటప్పటికి 4వ తారీఖు షష్టమంలోకి మారుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి నెల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద కేంద్రీకృతున్నటువంటి సమయంలో ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా షష్టమంలో శుక్రగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. 17వ తారీఖు వరకు రవి పేరు ప్రఖ్యాతులని, గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతాడు. కొన్ని అనుకున్న దానికన్నా మంచి అవకాశాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశాలు వస్తాయి. టీవీ మీడియా రంగాల్లో గురించి అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. టీవీ మీడియా రంగాల్లో టీవీ ఛానల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మంచి గుర్తింపు పొందగలుగుతారు వారు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా. అదేవిధంగా వచ్చేటప్పటికి వృత్తిపరంగా చేస్తున్నటువంటి పనిలో ఉన్నతాధికారులు మీ యొక్క కృషిని గుర్తించగలుగుతారు. మీకు ఉన్నతమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మీరు చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు. అది కొంతమందికి అసూయగా కూడా మారచ్చు. అంటే మీరు చేస్తున్నటువంటి గుర్తింపు ఏదైతే వస్తుందో దానికి బయటికి చెప్పలేనటువంటి అసూయగా వారు రగిలిపోవచ్చు. రాశి వారికి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని చాలా బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ నెలలో వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. టర్న్ ఓవర్ బాగుండటం, సమృద్ధిగా ఉండటం అనేది జరుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఒక ఆలోచన అనేది, వారు ఏ విధంగా సెటిల్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం ఆచిచూచి వ్యవహరించాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి, ఉన్నతమైనటువంటి స్థితిలోనే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలకి రావటం అనేది జరుగుతుంది. ఈ నెల ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్న దానికన్నా కూడా సాఫీగా జరగటానికి ఎక్కువగా ప్రోద్బలం కలుగుతుంది. చేయాలనుకున్నటువంటి పని మీద దృష్టి ఎక్కువగా కేంద్రీకరించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలు సానుకూల కలుగుతాయి. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమంలో గురు సంచారం ఉంది. కేంద్ర స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. గురువు యొక్క పూర్ణ దృష్టి అంటే కరెక్ట్గా 180 డిగ్రీల దగ్గర ఉన్నాడు అన్నమాట గురువు. ఈ 180 డిగ్రీల దగ్గర ఉన్నటువంటి గురువు పూర్ణ దృష్టి కలుగుతాడు. పూర్ణ దృష్టి కలిగి బుధుడు, శుక్రుడితో కలిసి 4వ తారీఖు వరకు 6వ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఆ గ్రహాల దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉంది. అప్పుడు వీరికి పూర్తిగా పూర్ణ దృష్టి కలిగి వీరికి వచ్చేటప్పటికి శుభయోగంగా కలుగుతుంది అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితో ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు. ఆ యొక్క శుభమైనటువంటి ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు కానీ, నూతన వివాహ ప్రయత్నాలు కానీ గాడిలో పడగలుగుతాయి. అదేవిధంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలగటానికి కూడా ఈ యొక్క సంవత్సరమే వీరికి పొందగలుగుతారు పుత్ర సంతాన ప్రాప్తి కూడా. ఎందుకంటే గురువు సప్తమంలో ఉన్నప్పుడు సంతానానికి, వివాహానికి కూడా యోగకారకమైనటువంటి సమయం. అదేవిధంగా వచ్చేటప్పటికి దూర ప్రాంతాల నుంచి కబుర్లు రావటం,
మంచి అవకాశాలు రావటం, వారి యొక్క కార్యక్రమాలకి పిలవటం, అంటే ఈ కళాకారులకి పిలవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వచ్చినటువంటి కార్యక్రమాల ద్వారా దూర ప్రాంతం అంటే విదేశీయానం కానీ చేయటానికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి గురువు దృష్టి, ఎందుకంటే విద్యార్థులకు గురు దృష్టి అనేది చాలా ముఖ్యం. ఆ యొక్క గురు దృష్టి కలిగి ఉండటం అనేది ఈ యొక్క నెలలో కూడా వారికి మంచి శుభ ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఏవైతే నెగిటివ్నెస్ ఏదైతే ఉందో వారి జీవితంలో ఆ నెగిటివ్నెస్ నుంచి దూరంగా వెళ్ళటం, ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులు ఆరోగ్యాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు దృష్టి ఎప్పుడైతే కలుగుతుందో ఆరోగ్యాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలుగుతారో. తృతీయంలో శని ఉండటం, తృతీయంలో శని చాలా బలవంతుడుగా ఎప్పుడైతే ఉంటాడో ఆయుష్ పెరుగుతుంది అన్నమాట. ఆయుష్ పెరగటం, దాంతోపాటు గురు దృష్టి కలిగి ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి విద్య, దాంతోపాటు శుభ ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక విశేషంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ టైంలో ఏదన్నా ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా వీళ్ళు? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ అనేవి కలిసి వస్తాయి ఈ రాశి వారికి. దానిలో ఎటువంటి సందేహం లేదు. చిన్న చిన్నగా మదుపు చేసుకుంటూ ఎక్కువగా సంపాదించేటువంటి స్థితిలోకి వెళ్తే అవి సుసంపన్నం అవుతాయి. సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందంటారు? రాజకీయ నాయకులకి ఈ నెల అంత అనుకూలంగా లేదు, కానీ పేరు ప్రఖ్యాతలు అయితే పొందగలుగుతారు. కానీ అనుకున్నటువంటి పదవి పొందడం అనేది కొద్ది కష్టంగా ఉంటుంది, కానీ పేరు వస్తుంది. చేసేటువంటి పనులకి సంఘంలో, న్యూస్ పేపర్లో పేర్లు అనేది బాగా విశేషంగా వ్యాప్తి చెందుతారు. దానిలో ఎటువంటి సినిమా వాళ్ళకు కూడా అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు, చేసినటువంటి ఇంతకుముందు చేసినటువంటి సినిమాలకి పేరు ప్రఖ్యాతులు, రికగ్నైజేషన్ అనేది వస్తుంది. రికగ్నైజ్ అయిన తర్వాత మిగతా అవన్నీ కూడా సంపూర్ణం అవుతాయి. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవలసినటువంటి పరిహారాలు దుర్గాదేవిని పూజించడం, అమ్మవారికి కుంకుమార్చన చేసి కుంకుమను ధరించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవలసినటువంటి ఇంకో కొన్ని పరిహారాల్లో మెయిన్గా 18వ తారీఖు తర్వాత సూర్యారాధన అనేది చేయాలి, సూర్య నమస్కారం చేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంకొకటి పరిహారం వచ్చేటప్పటికి కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.